క్రీస్తునందు ప్రియమైన వార్లారా, మర్నాత మన వరుడయ్యున్న యేసు క్రీస్తు ప్రభువారి నామం పేరిట మీకందరికీ శుభములు కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధులు ఎం దేవదాసాయి గారిచే రచింపబడిన పరమగీతార్థము అనే పుస్తకం యొక్క ఆడియో కంటిన్యూషన్. నేను నిద్రించితినే గాని నా మనస్సు మేలుకొని ఉన్నది. నా సహోదరి, నా ప్రియురాల, నా పావురమ, నిష్కలంకురాల, ఆలకింపుము. నా తల మంచుకు తడిసినది, నా వెంట్రుకలు రాత్రి కురియు చినుకులకు తడిసినవి. నాకు తలుపు తీయమనుచు నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు. పరమగీతము 5వ అధ్యాయం 2వ వచనం. ఈ వచనములో మొదటను చివరను ప్రియురాలు నిద్రావస్థలో నుండి పలికిన మాటలు కలవు. మధ్య భాగమంతయు ప్రియుడు ప్రియురాలిని మేల్కొల్పుటకు పలికిన పలుకులు కలవు. నేను నిద్రించితినే కాని నా మనస్సు మేలుకొని ఉన్నది అనగా వధువు సంఘము శరీరముతో లోకంలోనున్నది. ఈ క్రైస్తవ సంఘకాలమంతయు రాత్రి కాలమునకు పోల్చబడినది. మార్కు 13:36. ఇంటి యజమానుడు అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవుట చూచునేమో కనుక మెలకువగా నుండుడి అని 36వ వచనంలో గలదు. ప్రియుడు వధువు యొక్క పెరుగుదల కొరకు ఎంతగా మాటలాడుచున్నను ప్రియురాలు నిద్రించుచున్నట్లు ఈ వచనం నందు చూచుచున్నాము. 1. రాత్రికాల నిద్ర, సృష్టిలోని సకల జీవుల విశ్రాంతి కొరకు. 2. ఆదాము నుండి అవ్వను తీయుటకు ఆదాము యొక్క గాఢ నిద్ర. 3. పాప ఫలితపు నిద్ర, బలము తొలుగుటకు న్యాయాధిపతులు 16:19. 4. రక్తసిక్తమైన ప్రభువును చూడలేని గెస్సెమనే తోటలోని శిష్యుల నిద్ర. 5. కావలివారు మేము నిద్రించుచుండగా ప్రభువును శిష్యులు మోసుకొని పోయిరని చెప్పిన అబద్ధపు నిద్ర. 6. ప్రభువును బట్టి మరణమే నిద్రగా మార్చబడిన నిద్ర. మత్తయి 9:24. 7. పెండ్లి కుమారుని కొరకు ఎదురుచూచు కన్యకల నిద్ర. మత్తయి 25:5. ఇది పై నిద్రల వంటి నిద్ర కాదు. సంఘం యొక్క నిద్రావస్థ అనగా సంఘమునకు ప్రభువునందు ఆతురత గల మందస్థితి. ఉదాహరణకు కొబ్బరి ముక్క కొరకు పిల్లవాడు ఏడ్చి ఏడ్చి ఆ తలంపుతోనే నిద్రపోవును. నిద్రపోయినను కొబ్బరిని గురించి తలంపు బిడ్డకు పోదు. అట్లే ప్రియుని సంఘము నిద్రలో ఉన్నను నా మనస్సు మేలుకొని ఉన్నది అని పలుకుచున్నది. ప్రభువునందుగల తలంపు పోలేదు. ప్రతి విశ్వాసికి కలుగు శోధన ఇంతసేపు కనిపెట్టినాను కాని ఆయన వచ్చుటలేదు అని విసుగుదలలోనికి వెళ్ళి స్నానము చేసి బట్టలు మార్చుకుని చెప్పులు తీసివేసి తలుపు వేసుకొని పెండ్లి కుమార్తె నిద్రించినది. అంతలో ప్రియుడు వచ్చెను. మనకిష్టమైన సమయంలో మన కోరిక ఆయన నెరవేర్చుట కాదు, ఆయనకు ఇష్టమైన సమయంలో ఆయన వచ్చును. అందుకు కారణము ఆయన వివరించెను. ఉదాహరణకు ఒక విద్యార్థి పరీక్ష పేపర్లోని మొదటి ప్రశ్న తెలియనందున ఆ ప్రశ్న పత్రమును చింపివేసెను. ఎవరికి నష్టము? అలాగే ఓపికతో ప్రభువు వచ్చు వరకు జవాబిచ్చు వరకు కనిపెట్టవలెను. కాని నిరాశలో పడి మందస్థితిలోనికి వెళ్ళరాదు. వెళ్ళిన మేల్కొనుట కష్టతరమై ఉండునని దీనిని బట్టి తెలియచున్నది. ప్రియురాలు మందస్థితిలోనికి వెళ్ళినను ప్రియునిపై ఉన్న అభిమానం పోలేదు. అయినను ప్రభువు ప్రియురాలి ఎడలగల ప్రేమను తెలియచేయుటకు కోపపడి కఠినముగా మాటలాడక మంచి బిరుదులతో నిదురపోయిన సంఘమును మేల్కొల్పుచుండెను. 2. నా సహోదరి, దైవత్రిత్వంలోనున్న మన మనిషి అయిన దేవకుమారుని బట్టి ఆదాము కలుగ చేయబడెను. ఆదామును బట్టి అందరము దేవకుమారులము. పాపపతనమును బట్టి ఆదాము దేవకుమారత్వమును పోగొట్టుకొనినందున దేవత్రిత్వంలోనున్న మన ప్రభువైన క్రీస్తు మనవలే మానవ శరీర రక్త మాంసములతో పాలివాడై మానవులతో కూడా మానవుడుగా ఉండి దేవత్వంలోని మానవ రూపము గల అసలైన మానవునిగా మార్చుటకే మన సహోదరుడాయను. కనుకనే సంఘ వధువును సహోదరిగా నెంచి సహోదరి అని సంబోధించెను. ప్రియురాలు అనగా ప్రియుడైన ప్రభువు మానవ సంతతి నుండి వచ్చిన వధువు సంఘమును తన అంతరంగ వాసినిగా చేసుకుని ప్రియునితో సమాన రూపము గల ప్రియురాలినిగా మార్చెను. కనుకనే ప్రియురాల అని సంబోధించెను. నా పావురమ, ప్రియురాలితో ఏకమైన ప్రియుడు ప్రియురాలిని పావురముగా మార్చెను. ప్రభువుపై పరిశుద్ధాత్మ పావురముగా వ్రాలి ప్రభువును దహించు అగ్నిగా మార్చెను. అందుకని ప్రభువు మహిమగల అద్భుత కార్యాలెన్నో చేసెను. అట్లే ప్రియురాలికి ఆయన ఆత్మనిచ్చి ప్రభువు వలె ఎన్నో మహిమగల అద్భుత కార్యములను చేయించెను. కనుకనే సంఘమును
పావుర రూపమునకు మార్చెను. ప్రియురాలు పావురము కాకపోతే రాకకాలంలో ఎగిరి వెళ్లి ప్రియునితో ఏకము కాలేదు. కనుకనే పావురముగా మార్చి నా పావురమా అని పిలుచుచుండెను. నిష్కలంకురాల అనగా ప్రభువు శరీర రీతిగా లోకంలో నుండి ఆయన జన్మములో, జీవితములో, మాటలలో, చూపులో, వినికిలో, ఉనికిలో, ఆయన చేసిన కార్యములన్నిటిలో కలంకము లేని నిష్కలంక రూపి అయి ఆయన సంగమునకు ఆయన వలె నిష్కలంక రూపమునిచ్చెను. ఆ నిష్కలంక రూపము సంగమునకు రాకపోయినా నిష్కలంక రూపి అయిన క్రీస్తునందు ఏకము కాలేదు. కనుక సంగమును నిష్కలంకురాల అని పిలిచెను. ఆలకింపుము అనగా ప్రియుడు ప్రియురాలికి కలిగిన స్థితిని కనుపరుచుచు ప్రియురాలి యొక్క అనుభవ అంతస్తును ఎత్తి చక్కని మాటలతో బుజ్జగించినను ప్రియురాలు తలుపు తీయనందున ఆయనకు కలిగిన శ్రమ స్థితి ఎట్టిదో తెలియపరచుటకు గాను ఆలకించుమని ప్రియురాలితో పలుకుచుండెను. ఆలకించుము అని పలుకుటకు కారణము ప్రియురాలు ప్రియుని గూర్చి వినవలసిన ముఖ్యమైన విషయము చెప్పుచుండెను. కనుకనే ఆలకించుమని పలికెను. నా తల మంచుకు తడిసినది అనగా కలువరి శిలువపై ఉన్న క్రీస్తు ప్రభువునకు వేయబడిన ముండ్ల కిరీటము వల్ల ఆయన తలయు తల వెంట్రుకలను రక్తముతో తడిసినవి. నిద్రించుచున్న పెండ్లి కుమార్తెకు ఈ స్థితిని తెలియచేయుచున్నాడు. ఈ అవస్థ ఆ ఒక్క కాలమునకు మాత్రమే సంబంధించియున్నది. 4 నా వెంట్రుకలు రాత్రి కురియు చినుకులకు తడిసినవి అనగా ఆయన శిరస్సు నుండి కారుచున్న రక్తపు దారలు ఆగకుండా కారుచూనేయున్నవి. ఈ అవస్థ ఎల్లప్పుడూ అనగా అన్ని కాలములకు సంబంధించి ఉన్నది. కనుక ఈ చినుకులు కడవరి వరకు కురియుచూనేయుండును. ప్రభువునకు సంగము వలన ఈ అవస్థ ఎప్పుడునూ ఉండును. ఈ 2 అవస్థలకు ప్రభువు ఎప్పుడునూ విసుగు కొనకుండా అనుభవించుచూనే ఉండును. ఉదాహరణకు లోక పాపముల కొరకు కల్వరి గిరిపై వధింపబడిన గొర్రెపిల్ల, అది ఒక స్థితి. 2వది వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల, ఇది ఎప్పటికీ. ప్రకటన 5:6. విశ్వాసుల బలహీనతను బట్టి పునరుత్థానమైన తరువాత కూడా ప్రభువునకు గాయములున్నవి. నీ వ్రేలు ఇటు చాచి నా ప్రక్కలో నుంచుము. కలువరి సిలువలు రక్తపు దారలు కారినవి, ఇప్పుడునూ శిరస్సు నుండి చినుకులుగా రక్తము కారుచున్నదని ప్రియుడు ప్రియురాలితో చెప్పుచుండెను. 5 నాకు తలుపు తీయమనుచు నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు. లవదికియా సంఘములో ప్రభువు తలుపు వెలుపల నిలిచి తలుపు తీయమని తట్టుచున్నట్లు ఇక్కడ నిద్రించుచున్న ప్రియురాలు లేచి తలుపు తీయునట్లు ప్రభువు తట్టుచుండెను. హృదయమనెడు తలుపునొద్ద యేసునాథుండు అని కీర్తనలో జాలిచేత తన హస్తములు చాచియున్నాడు. మిమ్ము నాలింగమును సేయగోరి ఎనుషము కనిపెట్టు. తట్టుచు ఆయన జీవితమంతటిలో వర్షధారల వలె కలిగిన శ్రమ అంతయు పెండ్లి కుమార్తెకు అర్థమగుటకై ఈ శిలువపై కలిగిన శ్రమను తెలియచేయుచుండెను. నేను నీ కొరకు ఇంత శ్రమపడి ఉన్నాను కనుక నీవెందుకు తలుపు తీయవు అని తలుపు తట్టుచుండెను. క్రీస్తు ప్రభువు జీవితంలో కలిగిన ప్రతి స్థితికి మానవులనేకులు తమ హృదయ ద్వారములను తెరుచుచున్నారు. శిలువ శ్రమ చరిత్రను బట్టి ఎట్టి వారైనను వారి హృదయ ద్వారమును తెరిచి ప్రభువును అంగీకరించుచున్నారు. మానవుడు ఎప్పుడో ఒకప్పుడు ఆయన స్వరమును విని తమ హృదయమును తీయుదురు. గెత్సెమనేలో ప్రభువు శిష్యులతో మీరు శోధనలో ప్రవేశింపకుండునట్లు మెలకువగా నుండి ప్రార్థించుమని చెప్పి ప్రార్థించుటకు వెళ్లి ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థించగా ఆయన చెమట నేలను పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను. లూకా 22:44-46. ప్రభువు రక్త సిద్ధమై వచ్చినను వారు ప్రభువు ముఖము చూడక మత్తులోనే ఉండిరి. అట్లే ఇక్కడ వధువు ప్రభువు చెప్పిన మాటలు విన్నను లేవక కలువరించుచు సాకులు చెప్పుచుండెను. ప్రార్థన. ప్రభువా, మందస్థితిలోనికి వెళ్ళిన ప్రియురాలు నీవెంత ప్రేమగా మాటలాడి మందస్థితిలో నుండి లేపుటకు ప్రయత్నించినను లేవక అనేక సాకులు చెప్పుచున్నది. కనుక అట్టి మందస్థితిలోనికి ఏ సమయమందైనను ఏ స్థితిలోనైనను వెళ్ళకుండునట్లు కాపాడుము. నీ రాక పర్యంతం మెలకువగా నుండి నిన్ను మహిమ మేఘములో కలుసుకొను భాగ్యము దయచేయుమని ప్రేమరూపివైన వరుడైన క్రీస్తు ప్రభువు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మరణాతా.